హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్. ఇప్పుడైతే మనం ఎమ్మి సూపర్ టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే చేసేసుకుందాం. ఎవరన్నా బంధువులు మన ఇంటికి వచ్చారనుకోండి, లేదా పిల్లలకి అప్పటికప్పుడు స్వీట్ చేసి పెట్టాలనుకున్నాం అనుకోండి, ఈ పాయసం అయితే ఇట్టే చేసేసి బంధువులకు కానీ పిల్లలకి కానీ సర్వ్ చేసామనుకోండి, చాలా బాగుంటుంది. మీకు మంచి కాంప్లిమెంట్ కూడా వచ్చేస్తుంది. అంత బాగుంటుంది ఈ పాయసం. నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఒక స్టీల్ బౌల్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకున్నాను. సిమ్లో పెట్టేశాను స్టవ్ని. నెయ్యి వేడయ్యే లోపల మనము ఇందులోకి నేను జీడిపప్పుని, కిస్మిస్ని, కర్బూజా సీడ్స్ని మొత్తంగా ఇందులో వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని లైట్గా వెంపుకోవాలా. ఇవి మన పాయసంలోకి మంచి టేస్ట్ని తెచ్చిపెడుతుంది. ఫస్ట్ నేను జీడిపప్పు వేసాను, తర్వాత కిస్మిస్, తర్వాత కర్బూజా సీడ్స్. ఇవి 3 ఒకేసారి వేసేసి చక్కగా వేయించుకున్నాను. స్టీల్ బౌల్ కాబట్టి తొందరగా వేడెక్కింది, అందుకోసం తొందరగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగిపోయావి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొబ్బరి పీసెస్, ఇవి కూడా అదే బౌల్లో వేసేసుకొని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత ఇవి కూడా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ కొబ్బరి పీసెస్ మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. అందులోకి మనం ఇక్కడ నేనైతే 1 కప్పు బాంబినో సేమియాలు వాడుతున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన సేమియా వేసుకోండి. తర్వాత 1/2 లీటర్ విజయ గోల్డ్ అనే మిల్క్ను వాడుతున్నాను. మీకు నచ్చిన మిల్క్ మీరు వేసేసుకోండి. అలాగే 1 కప్పు షుగరు. ఇదే కప్పుతోటి నేను 1 కప్పు సేమియాను కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ఇవన్నీ జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్న బౌల్ ఉంది కదా, అదే బౌల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ను ఉంచుకొని తర్వాత సేమియాను వేసేసుకొని అందులో కొద్దిగా గీ వేసేసుకొని ఈ సేమియాను కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేంపుకోండి సేమియాని. ఇలా వేయించుకుంటే పాయసం అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ సేమియాని అయితే మనం గీలోనే ఎంచుకోండి. ఆయిల్లో ఎంచుకుంటే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా నేను లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సేమియాని అంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం అదే బౌల్లోకి 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, 1/2 లీటర్ వాటర్ని అయితే తీసుకోవాలా. ఫస్ట్గా బౌల్లో 1/2 లీటర్ వాటర్ పోసి చక్కగా మరిగించుకోవాలా. ఇక్కడ చూస్తున్నారా, సేమియా అలాగే ఈ జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ఇవన్నీ కూడా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇలా పెట్టుకోవాలి మనము. ఈ వాటర్ ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత మనము 1/2 లీటర్ మిల్క్ని అయితే వేసేసుకోవాలి. మీ ఇష్టం, మిల్క్ అయితే ఇంకా ఎక్కువ వేసుకుంటా అంటే గిన వేసుకోండి. ఎందుకంటే పాయసం చాలా బాగుంటుంది మిల్క్ ఎక్కువ వేసుకున్నా సరే. కానీ వాటర్ ఇంకా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పాయసం అంత టేస్ట్గా ఉండదు. నీళ్ళలాగా అనిపిస్తుంది, చప్పలాగా అనిపిస్తుంది. కాబట్టి మిల్క్ని అయితే పెంచుకోండి, కానీ వాటర్ని మాత్రం పెంచుకోవద్దు. ఇదే కన్సిస్టెన్సీలో మీరు పాయసం చేసేసుకోండి. మిల్క్ని యాడ్ చేసిన తర్వాత లిడ్ అనేది ఫుల్గా కవర్ చేయొద్దు, హాఫ్గా కవర్ చేసుకొని మిల్క్ని మరిగించుకోండి. ఇక్కడ చక్కగా మిల్క్ అనేది మరుగుతున్నాయి కదా, ఇందులోకి నేను 1 కప్పు షుగర్ని యాడ్ చేసేసాను. షుగర్ అనేది తొందరగా కరిగిపోతుంది, అదేమి పెద్ద లేట్గా టైం తీసుకోదు. తర్వాత నేను ఇందులోకే మనం తీసి పెట్టుకున్న సేమియాను కూడా కలిపేసుకుంటాము. ఈ పాయసం అయితే మా ఫ్రెండ్ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నేను క్విక్గా ఆడ మాట్లాడే లోపల మాట్లాడుతుంటుంది, ఎప్పుడు చేసింటుంది. అంత తొందరగా చేస్తుంది. బౌల్స్లోకి వేసుకొచ్చి మాకు సర్వ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, తొందరగా కూడా చేసేసుకోవచ్చు. అంత బాగుంటుంది సేమియా పాయసం. ఇంకా ఈ సేమియాలు ఈ మిల్క్లో యాడ్ చేసేసుకొని బాగా చక్కగా కలిపేసుకొని మళ్ళీ మనం లిడ్ని
కవర్ చేసేద్దాం. ఇప్పుడు కూడా ఫుల్గా కవర్ చేయకూడదు, కొద్దిగా గ్యాప్ ఉంచి కవర్ చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా ఈ మిల్క్ పొంగుతాయి అన్నమాట. అందుకోసం ఇక్కడ చక్కగా ఉడుకుతుంది కదా సేమియా. ఇప్పుడు మనం కొద్దిగా కలుపుకొని ఆ సేమియా అనేది 70% లేదా 60% ఉడికినా చాలండి. ఎందుకంటే పూర్తిగా ఉడికాయి అనుకోండి ఈ పాయసం చల్లబడే కొద్దీ గట్టిగా అవుతుంది. అందుకోసం మనం 60% 70% ఉడికించుకుందాం. తర్వాత నేను ఇక్కడ యాలకులు 1 లేదా 2 తీసుకొని మెత్తగా దంచుకొని ఇక్కడ యాడ్ చేశాను. ఈ పాయసంలోకి ఈ యాలకుల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ చూచానే పాయసం తినాలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నాకు 60% ఆర్ 70% ఉడికిపోయింది సేమియా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్, కర్బూజా నట్స్, కొబ్బరి యాడ్ చేసేసుకుంటున్నాం. మీ ఇష్టం, మీరు ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నారు, లాస్ట్ టచ్ నెయ్యి అయితే. ఆ స్మెల్, ఆ అరోమాకి పాయసం అంతా ఇంకా అప్పుడే తినాలనిపిస్తుంది. ఇంకా మనం చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి, పాయసం అనేది ఆ స్మెల్, నెయ్యి స్మెల్ అది అనేది మంచిగా పాయసానికి పట్టుకొని మంచి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం మిల్క్గా కనిపిస్తుంది కదా పాయసము, ఇదే ఒక 15 మినిట్స్ వదిలేసామనుకోండి కొద్దిగా చిక్కబడుతుంది. పాయసం చల్లబడే కొద్దీ చిక్కబడుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పాయసంలోకి స్పెషల్గా మనం గీ వేసుకొని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి తిని చూడండి, మీరు సూపర్ అంటే సూపర్ అంటారు. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే వస్తాయి.